హలో ఫ్రెండ్స్, మీరిప్పుడు చూస్తున్న దాంట్లో 3 వెజిటబుల్స్ ఉన్నాయండి. ఇవన్నీ వేస్ట్ ద్వారా వచ్చినాయి. ఏంటంటే ఫస్ట్ ఇక్కడ చైర్ ఉంది చూడండి. ఇది ప్లాస్టిక్ చైర్, హ్యాండిల్ పోగానే బయట పడేసాము. ఇక్కడ ఒక టబ్ ఉంది, దీనికి చిన్న హోల్ పడగానే దీన్ని కూడా బయట పడేసాము. అందులో కొంచెం మట్టి నింపి రోజు కిచెన్ వేస్ట్ అంతా ఇందులో వేసేదాన్ని. అనుకోకుండా వీటికివే ఇలాగా మొక్కలు వచ్చేసినాయి. ఇక్కడ చూసారా, బర్బాటి పాదు, పొడుగు చిక్కుడు అంటారు కదా దాన్ని. ఇంకా తర్వాత ఇక్కడ టమాటో మొక్క కూడా వచ్చింది. ఫుల్ బంచ్ ఆఫ్ టమాటోస్ ఉన్నాయి. చూడండి ఎన్ని టమాటోస్ వచ్చినాయో. ఇంకా ఇందులో ఒక ఆకుకూర కూడా ఉందండి, పొన్నగంటి కూర. చూడండి చక్కగా వచ్చింది, అసలు ఎంత గ్రీన్గా ఉందో. ఎప్పుడో ఆకులు తుంచి వేళ్ళు ఏవో ఉన్నట్టున్నాయి, అది ఇలా స్ప్రెడ్ అయిపోయిందనమాట. ఫుల్గా కాపు వచ్చేసిందండి. రోజు వాటర్ అయితే వేస్తూ ఉంటాము. ఈ విధంగా చూడండి ఎంత చక్కగా వచ్చినాయో. అసలు నిలుస్తుందో లేదో అనుకున్నాను. ఈ పాదు అయితే చక్కగా కాయలు కూడా వచ్చేసినాయి. విత్ ఇన్ 2-3 డేస్లో అవి ఎంత పెద్దగా అయిపోయాయి కూడాను. ఎంత బాగుందో కదా, చూస్తే ఎంత మనసుకు ఎంతో హాయిగా ఉంది. పక్కన బృంగరాజు కూడా వచ్చిందండి. బృంగరాజు ఉంది, దానికి నల్లగా ఉన్నాయి కదా, అవన్నీ బృంగరాజు పువ్వులు నల్లగా అయిపోయి ఇలాగ విత్తనాలు తయారవుతాయి. అవి మళ్ళీ ఇంకా మట్టిలో పడితే మొత్తం స్ప్రెడ్ అయిపోతుంది అనమాట తొట్టంతా. ఈ విధంగా ఇయర్ పొడుగునా బృంగరాజు వస్తూ ఉంటుందండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.